హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నాబార్డ్ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. November 30 వరకు అప్లై చేసుకోవాలి. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది. యూట్యూబ్లోనే ఫస్ట్ నేనే యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు ₹999 అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి నాబార్డ్, అంటే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ నాబార్డ్కి సంబంధించి బ్యాంక్స్ అయితే ఉన్నాయి. వాటిలలో ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మనకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే November 8 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ ఏమో ఈ రోజు అయితే రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి November 30 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఈ జాబ్స్ గురించి ఏ విధంగా అప్లై చేయాలి మొబైల్లో సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ పార్ట్ కావాలి నాకు కూడా తెలియాలి కదా. వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. ఆన్లైన్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ https://www.nabard.org అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ మనకి వన్ ఆఫ్ ది టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్కి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే అంత మంచి బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీకు దొరుకుతాయి. శాలరీతో పాటు చాలా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు జాబ్లో చేరగానే గ్రేడ్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ హోదాలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అనేది ఈ యొక్క నాబార్డ్ సంస్థలో అయితే ఇస్తారు. ఈ నాబార్డ్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి నాబార్డ్కి సంబంధించి ఆఫీసులు అయితే ఉన్నాయి. అందులో మీకు పోస్టింగ్ ఇస్తారు. శాలరీ వచ్చేసి మీకు నెలకి 1,00,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఇందులో మీకు చాలా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మీకు న్యూస్ పేపర్ అలవెన్సెస్ ఇస్తారు, ఇంటర్నెట్కి సంబంధించి అలవెన్సెస్, అలాగే టెలిఫోన్ ఛార్జెస్, ఫర్నిషింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ అంటే ఇంట్లో ఫర్నిచర్కి సంబంధించి అలవెన్సెస్ అవ్వచ్చు, అండ్ కంప్యూటర్కి సంబంధించి అవ్వచ్చు. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అంతేకాకుండా మీకు న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఎన్పిఎస్, అది కూడా మీకు వర్తించడం అయితే జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, గ్రేడ్ అలవెన్సెస్, ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇది 30 years అనేది జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి, ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 years వరకు అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకి ఒక అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలని వివిధ విభాగాల్లో మనకి భర్తీ అయితే చేస్తున్నారు. టోటల్గా మనకి 91 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి జనరల్ విభాగాల్లో ఇంకా ఇతర విభాగాల్లో వేకెన్సీస్ ఉంటాయి. జనరల్ విభాగంలో పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. కాకుంటే మీకు మినిమం 60% మార్కులతో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 55% మార్కులతో పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఇదే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ అనేవి కంప్యూటర్ లేదా ఐటీ
ఐటీ విభాగాల్లో కూడా వేకెన్సీస్ ఉంటాయి. వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే బీటెక్లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఈ యొక్క విభాగాల్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా మనకి జనరల్ విభాగంలో పోస్టులకి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎటువంటి బీటెక్ చేసినా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్గా మీకు 4 ఫేజెస్లలో సెలక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. 2 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. ఇందులో రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా, ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అండ్ దీని తర్వాత మీకు నెక్స్ట్ స్టేజ్లో అంటే ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జర్నలిస్ట్ పోస్టులకి సపరేట్గా, స్పెషలిస్ట్ పోస్టులకి సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ జర్నలిస్ట్ పోస్టులకి సంబంధించి చూడండి, ఇందులో మీకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఆన్లైన్లో డిస్క్రిప్టివ్ విధానంలో క్వశ్చన్స్ అడుగుతారు. 3 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇది డిస్క్రిప్టివ్ వచ్చేసి మీరు టైపింగ్ అంటే కీబోర్డ్ని యూజ్ చేసి మీరు ఇక్కడ ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది అనమాట. పేపర్ 2 వచ్చేసి ఏంటి అంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఏమో 30 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్, 30 మినిట్స్ టైము. డిస్క్రిప్టివ్కి సంబంధించి 6 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్, 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇది కూడా మీరు కీబోర్డ్ని యూజ్ చేసి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఇస్తారు, మరికొన్ని క్వశ్చన్స్కి ఏమో 1 మార్క్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఇది మనకి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఉంటుంది. 90 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అయితే 50 మార్కులకి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు డీటెయిల్ సిలబస్ కావాలంటే కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో అండ్ అఫీషియల్ నోటిఫికేషన్లు మనకి ఫర్దర్గా November 8 తర్వాత అప్డేట్ చేస్తారు. అక్కడ మీరు వెళ్ళి అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా వీడియోలో, మన సొంత జిల్లాలోని ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించి అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఏపీ వాళ్ళకి శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరంలలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మనకి అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ అలాగే ఫేజ్ 3కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన హైదరాబాద్ లేదా సికింద్రాబాద్లలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు 150 రూపీస్, మిగతా అభ్యర్థులు అయితే 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి నాబార్డ్ నుంచి గ్రేడ్ ఏ పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. 91 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఇన్ని వేకెన్సీస్తోనే నోటిఫికేషన్ అది వస్తుంది. 2025కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయ్యి ఉండి పర్మనెంట్ టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఒక్కసారి కనుక ఈ జాబ్ కొట్టినట్లయితే మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదు. అలాంటి బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకుని మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలియాలి కదా. లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.